విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇప్పుడంటే అందరూ గండిపేట గురించి మాట్లాడుకుంటున్నారు. హైడ్రా కూల్చివేతలతో ఈ ప్రాంతం గురించి చెప్పుకుంటున్నారు. హిమాయత్ సాగర్ గురించి ఆరా తీస్తున్నారు. కానీ 50 ఏళ్ల కిందటే గండిపేటను గుర్తించారు మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు. రాజకీయాల్లోకి రాకముందే గండిపేటలో ఆశ్రయం నిర్మించుకున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్ నగర బాదరబందీలకు దూరంగా అది ఆయన కలల నివాసం అన్నమాట. హైదరాబాద్లోని ప్రముఖులు ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణం కోసం శివార్లలో ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. దీంతో ఫామ్ హౌస్ అనే మాట ఇప్పుడు సాధారణమైంది. కానీ 50 ఏళ్ల కిందటే కనీసం బయట వారు ఎవ్వరూ వెళ్ళని గండిపేటలో ఎన్టీఆర్ కుటీరం నిర్మించుకున్నారు. పూర్తి పల్లె వాతావరణంలో సమీపంలోనే గండిపేట చెరువు ఉండగా సినిమాలు లేనప్పుడు వచ్చి సేద తీరేందుకు దీన్ని కట్టుకున్నారు. అంతే అపురూపంగా చూసుకునేవారు. తెలుగుదేశం పార్టీకి పుట్టిల్లు ఏది అంటే గండిపేట కుటీరం అనే చెప్పాలి. 1983 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు గండిపేట కుటీరంలోనే శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. అప్పట్లో నగరానికి చాలా దూరంలో ఉండే గండిపేటకు వెళ్లడం సొంత వాహనాలు లేని వారికి పెద్ద కష్టమే అయ్యేది. కానీ ఎన్టీఆర్ను కాదని చెప్పేదెవరు? కాగా నాదెండ్ల భాస్కర్ రావు కుట్ర సమయంలో పార్టీ ఎమ్మెల్యేలను గండిపేటకే తరలించారు. అక్కడే శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ పార్టీ పండుగ మహానాడును గండిపేటలోనే నిర్వహించారు. మొదట్లో హిమాయత్ నగర్ పార్టీ కార్యాలయం తరువాత గండిపేట టీడీపీకి అత్యంత కీలకంగా ఉంది. అయితే చంద్రబాబు హయాం మొదలవడం, ఎన్టీఆర్ మరణం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుతో గండిపేట ఆశ్రమం ప్రాధాన్యం తగ్గిపోయింది. కానీ చారిత్రాత్మకంగా చూస్తే అన్న ఎన్టీఆర్ ఎంచుకున్న గండిపేట తెలుగుదేశం గుండెకాయ అనే చెప్పాలి. ఇక ఇప్పటి విషయానికి వస్తే గండిపేట చెరువు FTLలో చాలా మంది ప్రముఖులు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి విలాసవంతమైన భవనాలు నిర్మించడం గమనార్హం.